హాజీలు చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిన 5 మినిట్స్ లో బౌల్ అయితే ఖాళీ అయిపోయింది. ఇవాళ స్పెషల్ గోబీ 65. కాలీఫ్లవర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుని పసుపు ఉప్పు వేసిన వాటర్ లో 50% వరకు బాయిల్ చేసుకోవాలి. ఉడికించుకున్న కాలీఫ్లవర్ ని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గోబీ పైన కోటింగ్ కోసం 2 స్పూన్స్ బియ్య పిండి, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ శనగపిండిని అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ కారాన్ని, 1.5 స్పూన్ సాల్ట్ ని కూడా వేసేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎక్కువగా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం గసగసాలు కాజు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గోబీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి. బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట. పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలిపెట్టుకున్న గోబీలోకి కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకుని ఫ్రీజర్ లో 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసేసుకుని బయటికి తీసి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఒక్కొక్క గోబీని కూడా యాడ్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే గోబీ 65 రెడీ అయిపోతుంది. చికెన్ పకోడీకి ఏ మాత్రం తీసిపోదు.